Good evening, friends. My name is PV Chiranjeevi, M Pharmacy. Today, మన టాపిక్ వచ్చేసి ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ టిప్స్ బల్క్ డ్రగ్ ప్లాంట్. ఒక చిన్న మిస్టేక్ వల్ల బ్యాచ్ ఫెయిల్యూరు, ఫైర్ యాక్సిడెంట్, ఆడిట్ అబ్జర్వేషన్స్కి రీజన్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రా మెటీరియల్ అనేది బిఫోర్ బ్యాచ్ ఛార్జింగ్ చెక్ ద ఫస్ట్ స్టెప్. వెండర్ అప్రూవ్డ్ ఉందా లేదా చూసుకోవాలి. తర్వాత సిఓఏ వెరిఫై చేయాలి, కంప్లీట్ ఆఫ్ అనాలిసిస్. తర్వాత మెటీరియల్ నేము, బ్యాచ్ నెంబరు, ఎక్స్పైరీ డేట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. రాంగ్ ఆరం టోటల్ బ్యాచ్ ఫెయిల్యూర్ అవ్వడానికి కారణమవుతుంది. సో మస్ట్ అండ్ షుడ్ బీగా బిఫోర్ బ్యాచ్ ఛార్జింగ్ రా మెటీరియల్ అనేది చెక్కింగ్ అనేది ఫస్ట్ మోస్ట్ ప్రిఫరబుల్ ఇంపార్టెన్స్. తర్వాత నెక్స్ట్ మాయిశ్చర్ కంట్రోల్, వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ది మాయిశ్చర్ కంట్రోల్ ఇన్ ఫార్మా ఇండస్ట్రీ. మెనీ రియాక్షన్స్ గ్రిగ్నార్డ్ యాసిడ్, క్లోరైడ్, వాటర్ సెన్సిటివ్. రియాక్టర్ సాల్వెంట్, నైట్రోజన్ లైన్ డ్రై అయిందా లేదా చెక్ చేసుకోవాలి. మాయిశ్చర్ తగిలితే మనకి ఎగ్జోథర్మిక్ రియాక్షన్, గ్రిగ్నార్డ్ రియాక్షన్ కానీ ఫైర్ అయ్యి ప్రెజర్ బిల్డప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఛార్జింగ్ ప్రొసీజర్ అనేది సీక్వెన్స్గా స్ట్రిక్ట్గా ఫాలో చేయాలి. ఫాస్ట్ ఛార్జింగ్ అనేది చేయకూడదు ఎప్పుడు సరే. సైమల్టేనియస్లీ ఛార్జ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, 1 by 1 స్టెప్ బై స్టెప్. స్లోగా ఛార్జింగ్ చేసుకోవడం అనేది ఫార్మా ఇండస్ట్రీలో బెటర్. తర్వాత టెంపరేచర్ అనేది కంటిన్యూగా మానిటరింగ్ అనేది చేయాలి. బ్యాచ్ ఛార్జ్ చేసేటప్పుడు టెంపరేచర్ ఫ్లక్చువేషన్స్ అనేది ఇంపార్టెంట్, చూసుకుంటూ ఉండాలి మనం. తర్వాత టెంపరేచర్ కంట్రోల్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి మెయిన్ పాయింట్. రియాక్షన్ అనేది టెంపరేచర్ రైజ్ అయితే డీవియేషన్లో ఇంప్యూరిటీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత కూలింగ్ సిస్టమ్ స్టాండ్ బై ఉండాలి. అలారం లిమిట్ సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ప్రెజర్ వెంట్ సేఫ్టీ అంటే వర్కింగ్లో ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి ముందే మనం. వెంట్ లైన్ బ్లాక్ అవ్వకూడదు. స్క్రబ్బర్ వర్కింగ్ కండిషన్లో ఉండాలి. సేఫ్టీ వాల్, రప్చర్ డ్రిక్స్ హెల్తీగా ఉండాలి. తర్వాత అలానే జిఎంపీ డిస్ప్లే అనేది మస్ట్ అండ్ షుడ్ బి ఇన్ ద ఏపీఐ ప్లాంట్స్. నెవర్ కాంప్రమైజ్ జిఎంపీ. ఎస్ఓపి ఫాలో అవ్వకపోతే ఆడిట్ అబ్జర్వేషన్ వస్తుంది. లాగ్ బుక్ రియల్ టైంలో రాయాలి, బ్యాక్ టైంలో రాయకూడదు. డీవియేషన్ అనేది హైడ్ చేయకూడదు. తర్వాత క్యూసీ కోఆర్డినేషన్ అనేది ఇన్ ప్రాసెస్లో మనం శాంపిల్స్ అనేది కరెక్ట్ టైంకి ఇవ్వాలన్నమాట. అంటే అప్ డౌన్ తర్వాత ఇచ్చుకోవడం, ఒక గంట ఇచ్చుకోవడం అలా చేయకూడదు అనమాట. క్యూసీ రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆపరేట్ కూడా టీఎల్సీకి ఇచ్చాం. టీఎల్సీ ఓకే అయితేనే నెక్స్ట్ స్టెప్ అనేది ప్రొసీడ్ అవ్వాలి. అలా కాకుండా మనం రిజల్ట్ రాకముందే స్టెప్ అనేది తీసుకొని ప్రొసీడ్ అనేది అవ్వకూడదు. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి క్లీనింగ్, క్రాస్ కంటామినేషన్. రియాక్టర్ క్లీనింగ్ అనేది వ్యాలిడేషన్ ఫాలో చేయాలి. తర్వాత ప్రీవియస్ ప్రోడక్ట్ రెసిడ్యూ అనేది ఉండకూడదు. స్వాబ్, రిన్ శాంపిల్ కంపల్సరీగా మనం క్యూసీకి ఇచ్చి ఆ తర్వాత ఓకే అంటేనే ప్రొసీడ్ అవ్వాలి. ఓకే అవ్వకుండా ప్రొసీడ్ అవ్వకూడదు. సేఫ్టీ అనేది ఆల్వేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏపీఐ ప్లాంట్లో ఫస్ట్ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఖచ్చితంగా సరే మనం సేఫ్టీ అనేది పాటించాలి. అండ్ ముఖ్యంగా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్, నోస్ మాస్క్, గ్లౌజెస్, గాగుల్స్ మెయింటైన్ చేయాలి మినిమం. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అనేది నియర్గా ఉంచుకోవాలి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ క్లియర్గా ఉండాలి. తర్వాత డాక్యుమెంటేషన్, లైఫ్ ఆఫ్ యాక్స్పిరెంట్ ఏపీఐ ప్లాంట్కి. అంటే డాక్యుమెంట్ అనేది ఏపీఐ ప్లాంట్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. డేటా ఇంటిగ్రిటీ ఫాలో చేయాలి. తర్వాత బ్యాక్ డేట్లు, ఓవర్ రైటింగ్లు ఇలా చేయకూడదు. ఇన్ కేస్ చేసినా మళ్ళీ నెక్స్ట్ అనేది మన మిస్టేక్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి క్యూఏకి వెళ్ళి పేపర్ తెచ్చుకొని మళ్ళీ మిస్టేక్ అయిన దగ్గర మనం క్లియర్ చేసుకోవాలి. మన ఫైనల్గా వచ్చేసి సమ్మరీ వచ్చేసి ఇక్కడ చెప్పిన వాటిలో రా మెటీరియల్ చెక్కింగ్ అనేది మస్ట్ ఇంపార్టెంట్. మాయిశ్చర్ కంట్రోల్, స్లో ఛార్జింగ్, టెంపరేచర్ మానిటరింగ్, ఈ 4 కనుక ఫాలో అయితే 80% మనం అవాయిడ్ చేయొచ్చు ప్రాబ్లమ్స్ అనేవి. నెవర్ కాంప్రమైజ్ జిఎంపీ. సేఫ్టీ మస్ట్, క్వాలిటీ ఆల్వేస్. ఫాలో ద మోర్ ఫార్మా టిప్స్. సేఫ్ ఏపీఐ, క్వాలిటీ ఏపీఐ, సక్సెస్ఫుల్ కెరియర్. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫార్మా ఫ్రెషర్స్కి, ఈ ఇన్ఛార్జెస్కి, ఈ ఆపరేటర్స్కి, కెమిస్ట్కి షేర్ చేయగలరని అడుగుతున్నాను.